ఇప్పుడు స్ట్రెంత్ వైజ్ సార్ అంటే మనకు ఫోర్స్ ఈ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, నేవీ ఫోర్స్ ఉంటుంది. ఇట్లా కంపేర్ చేస్తే అంటే మన కంట్రీ స్ట్రెంత్తో కంపేర్ చేస్తే వాళ్ళ కంట్రీ స్ట్రెంత్ ఎంత ఉండొచ్చు? మీరు దీని పర్సంటేజ్ రేషియో చెప్పాలా, లేకపోతే ఎన్ని 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 రోజులు సస్టైన్ అయ్యే కెపాసిటీ ఎన్ని చెప్పాలా? రోజులు సస్టైన్ ఈజీ అనుకుంటా సార్? పాకిస్తాన్ 10 రోజుల కంటే ఎక్కువ సస్టైన్ అయ్యే కెపాసిటీ లేదు ఇప్పుడు. అప్పుడు కార్గిల్ వాళ్ళు ఎన్రోల్ చేసాం సార్ మనం. కార్గిల్లో యుద్ధం చేసింది వేరు. 26 సంవత్సరాల క్రితం కార్గిల్లో యుద్ధం చేసింది మనం. జస్ట్ మ్యాటర్ ఆఫ్ వీక్స్ అంతే. వి ఫినిష్ ద జాబ్. ఓకే ఓకే. సో అప్పుడు పాకిస్తాన్, ఈరోజు కూడా పాకిస్తాన్ ఆల్రెడీ మలేషియా వెళ్తుంది, దుబాయ్ వెళ్తుంది, చైనా వెళ్తుంది. వాళ్ళ దౌత్య కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. ఇండియాని ఆపండి, ఇండియాని ఆపండి, ఇండియా మా మీద అటాక్ చేయబోతుంది అని ఆపండి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళ మధ్యవర్తులతో వెళ్తుంది. మనం ఏమన్నాం, మన సిమ్లా ఒప్పందం ఇంతకుముందు మన రెండు దేశాల మధ్య ఒప్పందం ఏంటంటే మన మధ్య ఉన్న గొడవలు మనమే చేద్దాం, థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అనేది మేము ఒప్పుకోము. ఈరోజు కూడా భారత ప్రభుత్వం అదే స్టాండ్ మీద ఉంది. నో థర్డ్ పార్టీ మ్యూటేషన్. ఓకే. మీడియేషన్ అనేది లేదు. మేము డైరెక్ట్ సమాధానం పాకిస్తాన్ మేమే. ఓకే. అంటే 10 రోజులు కూడా సస్టైన్ కాలేదంటున్నారు సార్. మరి ఎందుకు అంత ధైర్యంగా వాళ్ళు అటాక్ చేశారు? వాళ్ళ చేతిలో లేదు. పాకిస్తాన్ ప్రభుత్వంలో ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు పాకిస్తాన్ అధీనంలో లేదు. మన దేశం ఈరోజు ఒక జనరల్ ఉన్నాడంటే ఓకే, మన క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మనం మన దేశం కోసం పనిచేస్తాం. ఓకే. అక్కడున్న పాక్ ఆర్మీ ఈజ్ అ డిక్టేటర్షిప్ ఆర్మీ. ఓకే. అది అధ్యక్ష తరహా పరిపాలనా ప్రభుత్వాలు. ఎన్నిసార్లు చూసినా పాక్ ఎన్నిసార్లు గవర్నమెంట్ని ప్రెషర్ చేసి ఓవర్టేక్ చేసుకొని మిలిటరీ డిక్టేటర్షిప్ చేసింది. సో పాకిస్తాన్ ప్రభుత్వం వేరు, పాకిస్తాన్ మిలిటరీ వేరు. ఇప్పుడు మనం అటాక్ చేసింది టెర్రరిస్టుల పైన కదా సార్, మళ్ళీ పాకిస్తాన్ గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అవుతుంది? మనం పాకిస్తాన్ భూభాగంలోకి ఎంటర్ అయ్యి మనం ఫైర్ చేసినాం. ఓకే ఓకే ఓకే. కాబట్టి పాకిస్తాన్ పౌరులకు కూడా వాళ్ళకు కూడా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంది. వాళ్ళ దేశంలో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల మీద చేసాం, పబ్లిక్ మీద మనం చేయలే, మిలిటరీ స్థావరాల మీద మనం చేయలేదు. క్లియర్గా కన్ఫర్మ్ చేసాం, మేము ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్, ఇన్ని క్యాంప్స్లు ఉన్నాయని చెప్పి మనం ఎన్నోసార్లు యుఎన్ఓలో చెప్పాం. ఓకే. యుఎన్ఓలో చెప్పాం, భారతదేశం నుంచి తరఫున అటాక్ చేసే ప్రతి టెర్రరిస్టు పాకిస్తాన్లో ట్రైన్ అయ్యి వస్తున్నాడు, పాకిస్తాన్ని ఆపండి, శాంక్షన్లు విధించండి, వాళ్ళకు ఎకనామిక్ శాంక్షన్స్ పెట్టండి, వాళ్ళని న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయనీయకండి అని చెప్పినా కానీ అటు అమెరికా ఇటు చైనా వాళ్ళకు ముందు అంబాల్దుడ్డుగా సపోర్ట్ చేస్తూనే ఉంది.